వెల్కమ్ టు మై రామరాజ్యం ఛానల్. నమస్తే, మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగల కృష్ణయ్య. అగ్ని ప్రమాదానికి గురి అయిన అరటి రైతులను ఆదుకుంటాం. టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి అనే అంశంపై విశ్లేషణ. పులివెందుల మండలంలోని మోర్తుంతలపల్లె గ్రామంలో అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి అరటి తోటలు. దాదాపు లక్షల నష్టం వాటిల్లింది. బోర్లు, అటు తర్వాత డ్రిప్ పరికరాలు అగ్ని ప్రమాదానికి గురి అయ్యాయి. భారీ నష్టం వాటిల్లింది. ఈ అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో ఏమిటో తెలియదు కానీ ఇద్దరు రైతుల అరటి పంట ఆ అగ్నికి ఆహుతి అయ్యింది. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉంది కదా. అందులో భాగంగా అగ్ని ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఎలా జరిగింది, ఎంత నష్టం జరిగింది, ఏ విధమైన నష్టపరిహారం చెల్లించాలి అనే కోణం వైపు దృష్టి సారించినట్లు ఉంది పులివెందుల తెలుగుదేశం ఇన్ఛార్జ్ బీటెక్ రవి. అందులో భాగంగా మోర్తుంతలపల్లె వెళ్ళాడు. అరటి రైతులను పరామర్శించాడు. అక్కడ జరిగిన సంఘటనల గురించి ఆరా తీశాడు. దాదాపు లక్షల్లో నష్టం వాటిల్లింది అన్న కోణం, అటు తర్వాత డ్రిప్ పరికరాలు ధ్వంసం, అటు తర్వాత బోర్ మోటార్ కూడా కాలిపోయినట్లు, దాదాపు లక్షల్లో నష్టం వాటిల్లింది. ఇక ఏముంది, సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. నష్టపరిహారం అంచనా వేయాలి అని రెవెన్యూ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. అటు తర్వాత రైతులను ఆదుకుంటామని, పులివెందుల నియోజకవర్గంలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లినా మేము రైతులను ఆదుకునే బాధ్యతను తీసుకుంటాము అని బీటెక్ రవి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం మోర్తుంతలపల్లెలో జరిగిన అగ్ని ప్రమాదం లక్షల్లో నష్టం వాటిల్లింది అని, ఈ అగ్ని ప్రమాద పరిస్థితుల విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు సంబంధిత అధికారులు, మంత్రుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఈ రైతులను ఆదుకుంటాము అని బీటెక్ రవి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ అయినటువంటి గడ్డం అమర్నాథ్, అటు తర్వాత తదితర నాయకులు బీటెక్ రవి వెంబడి ఉన్నారు. ఇంకొక అంశం, అగ్నికి ఆహుతి అయినటువంటి, అగ్ని ప్రమాదానికి గురి అయినటువంటి మోర్తుంతలపల్లెలో రైతును ఆదుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ధ్రువకుమార్ రెడ్డి కూడా డిమాండ్ చేశాడు. ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అరటి పంటను పరిశీలించాడు. ఏ విధంగా అగ్ని ప్రమాదానికి గురి అయ్యింది, పంట నష్టపరిహారం ఏ విధంగా ఉంది, నష్టపోయిన ఇరువురు రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది అని, ఆ రైతులను ఆదుకోవాలి అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన కూడా అరటి పంటను పరిశీలించి డిమాండ్ చేశాడు కాంగ్రెస్ పార్టీ నాయకుడైనటువంటి ధ్రువకుమార్ రెడ్డి. ఈ విధంగా అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బీటెక్ రవిలు నష్టపోయిన పరిహారం గురించి తీవ్ర దృష్టి సారించినట్లు స్పష్టంగా అర్థం అవుతుంది అన్నదే నా ఈ చిన్న వీడియో.